ఉండాలి, నిత్యము కూడా కొనియాడబడాలి. ఆయన ఏం చెప్తున్నాడు? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి ప్రేమించండి అని అంటున్నారు తప్ప కానీ ఎవరైనా మనం ప్రేమిస్తున్నామా? మన పాపమును విస్తారంగా ప్రేమించాలంటే మన పాపమును ప్రేమిస్తున్నాం తప్ప కానీ దేవుని ప్రేమించట్లేదు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యమే దేవుడై ఉండేది. అంటే ఈ బైబిల్ చదివితే ప్రతి ఒక్కరు మన నడవడిక తెలుస్తుంది, మన ప్రవర్తన ఎలా ప్రవర్తించాలి, మనం ఎవరితోటి ఎలా మాట్లాడాలి అనేది కూడా వాక్యం అనుసరించినప్పుడు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మనం ఎప్పుడు కూడా వాక్యంని అనుసరించాలి. నిత్యము కూడా ఎప్పుడును మనం హన్నా ప్రార్థించగా ఏం జరిగింది? పిల్లలు పుట్టారు. 99 సంవత్సరాల తర్వాత కూడా హన్నాకు పిల్లలు పుట్టారు. కానీ ప్రార్థిస్తేనే కదా అవి కూడా జరిగినాయి. రూత్ ఏం చేస్తుందండి? బోయేజ్ రాజ్యంలోనే తన భర్త చనిపోతే అత్తగారిని అలా పట్టుకుని ఉన్నది. కానీ ఆవిడ కూడా ఎంత ఆశీర్వదింపబడింది. ఈ రోజుల్లో ఎవరా అలాగే అత్తగారిని మాంగాన్ని పట్టుకుని ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటారా? అసలు ఎవరు ఈ రోజులో అత్తగారిని మాంగాన్ని పట్టుకుని ఉన్నవారు ఎవరూ లేరు. ఎస్తేరు ఆశీర్వాదింపబడింది అని అన్నారు, కానీ ఆశీర్వాదానికి ముందు ఎస్తేరుకి తల్లిదండ్రులు ఉన్నారా? తల్లిదండ్రులు లేరు. పిన్న తండ్రి మాట విన్నది కాబట్టి తను అంత ఆశీర్వాదింపబడింది. దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు కాబట్టి ముందుగానే ఆవిడకి ఆశీర్వాదములు ఉంచాడు, నిజమే. కానీ ఆవిడ కూడా వినయమును తగ్గింపును స్వభావమును కలిగి ఉన్నది. ఎక్కడైతే తగ్గించుకుంటారో అక్కడ మనము హెచ్చింపబడతాం. ఎప్పుడు కూడా దేవుని వాక్యంలోనే మనం ఎప్పుడు కూడా బయట ఎలాగున్నా కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము తగ్గింపబడే వారిగానే ఉండాలి. అప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తానని చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని వేడల మనము నమ్మకమును విశ్వాసమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? మనకంటే ఎక్కువ ఇతర వారే దేవుడు అంటే చాలా భయము. వాళ్ళు ఏం చేస్తారు? చాలా నిష్ఠగా ఉంటారు. ప్రతి ఒక్కరు మన దేవుడిని ఏంటంటే మనం రోజు ప్రార్థన చేసుకుంటున్నాంలే, మన రోజు బైబిల్ చదువుకుంటున్నామనే నిర్లక్ష్యం ఎక్కువ మనకి. కానీ మనకంటే అతర కులాల వాళ్ళైతే ఇంకా బాగా దేవుడిని స్తుతిస్తూ ఉంటారు. ఎవరి దేవుడు వాళ్ళకి నమ్మకము, ఎవరి రక్షణ వారిదే. నేను తిన్నాను కదా నీకు కడుపు నిండిపోదు కదండి, కాదు కదా. ఎవరి కడుపు వారిదే, ఎవరి తిండి వాళ్ళదే. కానీ మనం ఏం చేస్తామంటే అలా కాకుండా దేవుని స్తుతించడం మానేసి నేను కష్టపడకపోతే ఈ రోజు నాకు ఈ భోజనం వచ్చిందా అనుకున్నాను. నీ చేతుల కష్టాలు నువ్వు అనుభవించదు, కానీ దేవుని ఆశీర్వాదం కూడా ఉండాలి కదా. దేవుడు సమృద్ధిగా మనకి ఏదో కలగజేశాడు, కానీ వీటితో మనము సమృద్ధి కలిగి ఉండాలి. అది మానేసి మనం హెచ్చుకెళ్ళామనుకో మనమే నష్టపోతాము. ఎప్పుడు కూడా దేవుని వాక్యములకు లోబడి ఉండాలి. మన పక్క వారితో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ ఎవరి మీద కూడా అబద్ధపు మాటలు మాట్లాడకూడదు. మన ప్రవర్తన మన నడవడిక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఈ లోకంలో మనకు బాగానే ఉండొచ్చు, కానీ దేవుని రాకడలో మనకి తీర్పు ఉన్నది. ఆ తీర్పు రోజున ప్రతి ఒక్కరు కూడా చీకట్లో చేసినాయి, వెలుగులో చేసినాయి, ఎవరికి పక్కింటి వారికి కనపడకుండా చేసినాయి, ప్రతి ఒక్కరికి కూడా లెక్క వస్తుంది. తీర్పు కాలము మనకి సమీపంలో ఉన్నది. ఒక పక్క నుంచి అంతరించిపోతూ ఉంటుంది. అమెరికా దేశం ఎలాంటి దేశం అంటారు? కానీ ఇప్పుడు ఎలా ఉన్నదండి? కాలిపోతున్నది. అమెరికాలో ఎంత డబ్బు ఉన్నది, ఎంత అందమైన వాళ్ళు, ఎంత ఇదిగా ఉంటారు. కానీ అలాంటి వారికే అంత కష్టం వచ్చినప్పుడు మనకు రాదంటారా? దేవుని రాకడ వచ్చే సూచనలు ఇవే, ఎక్కడో కాదు. అవి ఈరోజు వాళ్ళకొచ్చింది, రేపు మనకు వస్తుంది. అలాగే మనము దేవుని రాకడ సమీపంలో ఉన్నది కాబట్టి నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు అని మనం రక్షణ ఎరిగి ప్రతి ఒక్కరు కూడా అబద్ధ జీవితమును కానీ పాప జీవితమును కానీ ప్రతి ఒక్కటి విడిచిపెట్టి దేవుని వాక్యమును చేతబట్టుకోవాలి. ప్రతి ఒక్కరు హృదయమును కూడా దేవుని వైపు తిప్పాలి. ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపపడి దేవుని ఏడల సాక్ష్యమును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండను గాక. ప్రార్థన. స్తుతులైన దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. గడిచిన కాలం అంతా ఈ ప్రభు మమ్మల్ని కాచి కాపాడడానికి నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ఈ సమయం ఇచ్చిన ఈ సంఘస్థులకి ప్రభా, ఈ పెద్దలకి కూడా సంఘ కాపరికి కూడా నేను ప్రభు వందనములు చెల్లించుకున్నాను నాయన ప్రభా. హృదయపూర్వకమైన ప్రభు ఈ సంఘములు దీవించమని ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. ఇంకనూ ప్రభు వచ్చేటప్పుడు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి నేను ప్రభు వచ్చిన వారి అవసరతలు తీర్చమని అడుగుతున్నాను ప్రభా. వచ్చిన వారికి నాయన ప్రభా ఏ శోధనతో వచ్చి ఉన్నారో నాకైతే తెలియదు, కానీ నీకు తెలుసు నాయన ప్రభా. వారి శోధన తీసివేయి, వేదనను తీసివేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములు మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభు నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. కనికరమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.